నమస్కారం. సినీ ప్రేక్షకులందరికీ మూవీ సెంటర్ ఛానల్ కు స్వాగతం. తెలుగు సినీ ఆకాశంలో ఎందరో తారలు మెరిసిన కొన్ని కాంబినేషన్లు మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. అందులో అత్యంత పవర్ఫుల్ కాంబినేషన్ నటరత్న నందమూరి తారక రామారావు, దర్శకరత్న దాసరి నారాయణరావు. ఒకరు అద్భుతమైన నటుడు, మరొకరు నాడి తెలిసిన దర్శకుడు. వీరిద్దరి కలయిక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాదు, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి అత్యంత బలమైన పునాది వేసింది. ఈ రోజు మన మూవీ సెంటర్ లో ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో వచ్చిన 5 ఆణిముత్యాల లాంటి సినిమాల గురించి, ఆ సినిమాల వెనుక దాగున్న ఎన్నో ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాం. 1970లలో దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమలో వేగంగా ఎదుగుతున్న దర్శకుడు. సామాజిక అంశాలను కమర్షియల్ సినిమాల్లో చెప్పగలిగే అరుదైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అప్పటికే ఎన్టీఆర్ ఒక మహావృక్షం. పౌరాణికం, జానపదం, సాంఘికం ఏ జానర్ అయినా ఎన్టీఆర్ దే రాజ్యం. అలాంటి సమయంలో దాసరికి ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం రావడం ఆయన కెరీర్ లో పెద్ద మలుపు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరి కాంబినేషన్ లో తొలి చిత్రమైన మనుషులంతా ఒక్కటే షూటింగ్ మొదలైన రోజే దాసరికి కుమారుడు జన్మించాడు. ఆ ఆనందంలో ఆయన తన కుమారుడికి తారక హరిహర ప్రభు అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ పై ఆయనకున్న అభిమానానికి ఇదే నిదర్శనం. ఇదే ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా. 1976లో విడుదలైన ఈ చిత్రం అప్పటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించింది. జమీందారీ వ్యవస్థ, పేదల సమస్యలు, సామ్యవాద ఆలోచనలు అన్నింటినీ కమర్షియల్ ఫార్మేట్ లో చెప్పిన సినిమా. ఎన్టీఆర్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి కొడుకు పాత్రలు. జమున హీరోయిన్ గా నటించారు. కథా నేపథ్యం విషయానికి వస్తే, కైకాల సత్యనారాయణ ఒక నిరంకుశ జమీందార్. ఆయన కొడుకైన రాజేంద్ర బాబు అంటే ఎన్టీఆర్ ఒక పేదింటి అమ్మాయి జమునను పెళ్లి చేసుకుంటాడు. ఆమె రాకతో ఎన్టీఆర్ లో పరివర్తన వస్తుంది. పేదల పక్షాన నిలబడి ప్రాణాలు కోల్పోతాడు. వారి కొడుకుగా పుట్టిన రెండో ఎన్టీఆర్ రాము తిరిగి పెద్దవాడై తన జమీందారు తాతకే బుద్ధి చెబుతాడు. కథలో జమీందారు కుటుంబం, రైతు కుటుంబం మధ్య జరిగే సంఘర్షణలు చివరకు మనుషులంతా ఒక్కటే అనే సందేశంతో ముగుస్తుంది. ఆ కాలంలో ఇది విప్లవాత్మక కథ. అప్పటి రాజకీయ, సామాజిక వాతావరణాన్ని దాసరి అద్భుతంగా తెరపై చూపించారు. అప్పట్లో రామకృష్ణ గారి పాటల హవా నడుస్తున్న సమయంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో అన్ని సోలో పాటలు పాడించి ఈ సినిమా ఆడియోను బ్లాక్ బస్టర్ చేశారు. ముత్యాలు వస్తావా అనే పాట అప్పట్లో రేడియోలను ఊపేసింది. ఈ చిత్రం కేవలం 50 రోజుల్లోనే 100 రోజుల కలెక్షన్లను సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది. మైసూర్ ప్యాలెస్ లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రం ఇదే కావటం విశేషం. 4 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ వచ్చింది, సర్కస్ రాముడు. ఇది పూర్తి మాస్ ఎంటర్టైనర్. ఎన్టీఆర్ మరోసారి ద్విపాత్రాభినయం చేశారు. రాము రాజా పాత్రల్లో కనిపించారు. ఒకరు సర్కస్ లో పెరిగిన వ్యక్తి, మరొకరు జమీందారు కుటుంబంలో పెరిగిన వ్యక్తి. చిన్ననాటి కుట్ర, ఆస్తి కోసం విలన్ల ప్రయత్నాలు, తప్పిపోయిన వారసుడు, చివరకు కుటుంబ కలయిక. ఈ అంశాలతో సినిమా సాగుతుంది. రావు గోపాలరావు విలనిజం, అల్లు రామలింగయ్య కామెడీ, జయప్రద, సుజాత పాత్రలు సినిమాకు బలం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు వస్తుంది ఈ కాంబినేషన్ లో అత్యంత గొప్ప చిత్రాలలో ఒకటి, సర్దార్ పాపారాయుడు. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఉద్యమం, ఒక భావోద్వేగం, ఒక దేశభక్తి గర్జన. ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 పాత్రల్లో నటించారు. ఒకరు స్వాతంత్ర్య సమర యోధుడు పాపారాయుడు, మరొకరు ఆయన కుమారుడు రాము. బ్రిటిష్ పాలన, దేశభక్తి, అన్యాయం, ప్రతీకారం ఈ అంశాలన్నీ కలిపి దాసరి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు థియేటర్లలో విజిల్స్ వేయించాయి. పిచ్చివాడ, నా వయసంత లేదు నీ అనుభవం అనే డైలాగ్ ఇప్పటికీ గుర్తుంటుంది. శ్రీదేవి అందం, శారద నటన, మోహన్ బాబు బ్రిటిష్ అధికారిగా చేసిన కామెడీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ ఎప్పుడో అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలనుకున్నారు, కానీ అది కృష్ణ చేశారు. ఆ కోరికను తీర్చుకోవడానికి సర్దార్ పాపారాయుడు సినిమాలో ఒక ప్రత్యేక సన్నివేశంలో అల్లూరి గెటప్ లో కనిపించారు. ఇది అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అయింది. 1980 అక్టోబర్ 30న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అనేక కేంద్రాల్లో 300 రోజులు ప్రదర్శించబడింది. దాసరి ఎన్టీఆర్ కాంబో పీక్ కు చేరింది. సర్దార్ పాపారాయుడు తర్వాత వచ్చిన చిత్రం విశ్వరూపం. ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమా. విద్యార్థి రాజకీయాలు, అవినీతి నాయకులు, సామాజిక సందేశం ఈ అంశాల చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లెక్చరర్ గా, రౌడీగా ద్విపాత్రాభినయం చేశారు. నటన పరంగా ప్రశంసలు అందుకున్న బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమాలో చెప్పిన రాజకీయ సందేశాలు తర్వాత ఎన్టీఆర్
ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి దగ్గరగా కనిపించాయి. ఇప్పుడు వస్తుంది ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో చివరి చిత్రం, అలాగే అత్యంత ప్రభావవంతమైన చిత్రం బొబ్బిలి పులి. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అచ్చం అదే సమయంలో వచ్చిన సినిమా బొబ్బిలి పులి. మేజర్ చక్రధర్ అనే సైనిక అధికారి సమాజంలో అవినీతి చూసి విసిగి తనదైన శైలిలో న్యాయం చేయడం ప్రారంభిస్తాడు. అవినీతి రాజకీయ నాయకులను ప్రశ్నిస్తాడు, వ్యవస్థను సవాలు చేస్తాడు, ప్రజల తరపున పోరాడతాడు. ఇదే కథ. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీను తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వ్యవస్థపై ఎన్టీఆర్ విసిరిన ప్రశ్నలు ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేశాయి. అవి సినిమా డైలాగుల్లా కాక రాజకీయ ప్రసంగాల్లా వినిపించాయి. జనని జన్మభూమి దేశభక్తి గీతాల్లో చిరస్థాయిగా నిలిచిన పాట ఇప్పటికీ జాతీయ సందర్భాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 39 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమైంది ఈ చిత్రం. అప్పటి రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి దాసరి సినిమాలే పునాది. ఇది చాలా మంది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మనుషులంతా ఒక్కటే, పేదల గురించి మాట్లాడింది. సర్దార్ పాపారాయుడు దేశభక్తిని ప్రోత్సహించింది. విశ్వరూపం రాజకీయ అవినీతిని ప్రశ్నించింది. బొబ్బిలి పులి వ్యవస్థను సవాలు చేసింది. ఈ 4 సినిమాల్లోనూ ఎన్టీఆర్ ప్రజల తరపున మాట్లాడే నాయకుడిలా కనిపించారు. 1982లో బొబ్బిలి పులి వచ్చింది. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది యాదృచ్ఛికమా లేక ప్రజల మనసుల్లో ముందుగానే నాయకుడి ఇమేజ్ ను ఈ సినిమాలు నిర్మించాయా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చాయి, కానీ ఒక దర్శకుడు తీసిన సినిమాలు ఒక హీరోని ప్రజానాయకుడిగా మార్చిన ఉదాహరణలు చాలా అరుదు. అందుకే ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ కేవలం సినీ కాంబినేషన్ కాదు, అది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఒక చరిత్ర. 5 సినిమాలు, ఎనలేని విజయాలు, అమరమైన డైలాగులు మరియు ఒక రాజకీయ విప్లవానికి పునాది. అదే ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్. మీకు ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.